నల్గొండ జిల్లానే ముఖ్యంగా తీసుకుంటే తెలంగాణలో అత్యంత క్లిష్టమైన సమస్యలున్న జిల్లా అది. భౌగోళిక స్వరూపంలో దానికి నీరు ఉంటుంది కానీ ఫ్లోరైడ్ సమస్య ఎక్కువ, నీరు ఉంటుంది కానీ రైతుల సమస్యలు ఎక్కువ, ఎందుకంటే కేవలం ఫ్లోరైడ్ వల్ల. సో వీటిని మీరు గమనించినప్పుడు ఇన్ని దశాబ్దాలైనా కూడా ఎందుకు పరిష్కారం అనేది సంపూర్ణంగా రావట్లేదు? ఎవరికి వాళ్ళు ఎన్నికల హామీ కోసం ఆ సమస్యలు అలాగే మిగిలిపోతున్నాయి. వీటిని ఎలా చూడాలి? నల్గొండలో వేల ఎకరాల భూమి ఉంది, నీళ్ళు లేవు. నిజం మీరు అన్నది. పాలకులు హైదరాబాద్కు మనకు వాస్తవంగా మా ఊరు నియోజకవర్గం 80 కిలోమీటర్లే, పెద్ద దూరం కూడా కాదు. అయినప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి. పాలకులలో చిత్తశుద్ధి లేకపోవడం, అన్నిటికి మించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరుగుబాటు స్వభావం కానీ అడిగేటువంటి స్వభావం కానీ లేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటుండే. నిరక్షరాస్యత, అజ్ఞానము, ప్రజలకు అసలు ప్రభుత్వాలు వస్తే ఏం అడగాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకు ఆ రోజుల్లో పెత్తందారులు, భూస్వాములు వాళ్ళందరూ కూడా ఇంకా నిరంతరం గ్రామాలను మెయింటైన్ చేసి ఆ పార్టీలు రావాలని, మా పార్టీ గెలవాలని ఒకరి మీద ఒకరు అజమాయిషీ చేసుకున్నాడు తప్ప ఆ గ్రామానికి రోడ్డు ఎట్లా, ఆ గ్రామాల కరెంట్ ఎట్లా, ఆ ఊర్లో స్కూల్ ఎట్లా, స్కూల్ ఉంటే టీచర్లు ఎట్లా, ఆ టీచర్లు ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చదువు చెప్పడానికి సౌకర్యాలు, రూములు లేకపోవడం, బాత్రూమ్ లేకపోవడం, తర్వాత లేదు ఇక్కడి నుంచి ఒక 10th అయిపోయింది, 10th అయిపోయిన తర్వాత వెంటనే పెళ్లి చేసేవాళ్ళు. పరిస్థితుల వల్ల కనీసం నల్గొండకు చదివించుకోవడానికో ఇంటర్మీడియట్ కానీ లేదంటే డిగ్రీ కానీ ఇవన్నీ చదివించే పరిస్థితులు లేవు మేడం. ఎవరో కొంతమంది వాళ్ళు మిగిలినోళ్ళు ఎట్లా కొంత అడపాదడప ఆర్థికంగా ఉన్నవాళ్ళు. ఇటువంటి అన్ని కూడా నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టులు ఉన్నారు. కమ్యూనిస్టులు వాస్తవంగా ప్రజా సమస్యల మీద కొట్లాడుతూ వచ్చిండ్రు కానీ సమస్యల పరిష్కారం వరకు కూడా పోరాటం చేయడంలో కొంత విఫలమైనరు. ఎందుకు చెప్పారంటే కారణం ఏంటంటే, ఉదాహరణకు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళతో మిత్రపక్షంగా ఉంటారు. ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేస్తారు, పోటీ చేసిన తర్వాత కొట్లాడాలంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి. అయినప్పుడు కూడా వాళ్ళు కొంత కొట్లాడవచ్చు, నేనేం కాదంటలేను, తీసేయను, కమ్యూనిస్టుల స్వభావం. మరి కొన్ని సందర్భంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్కు వ్యతిరేకం, రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తుంది. అప్పుడు దాంతో ఏమైపోయింది, నల్గొండ జిల్లాలో ఎక్కువ కమ్యూనిస్టులు తెలుగుదేశం గెలిచినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎదురు పెట్టరు. ఇట్లా జరుగుతూ ఉండే. దాంతో వైరుధ్యం, ఇక్కడ ఒక ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో, అక్కడికి వచ్చేసరికి ఎమ్మెల్యేలు, ఎంపీలు వేరుంటారు. మళ్ళీ గ్రామాలకు వచ్చేసరికి సర్పంచులు వేరుంటారు, ఇక్కడ ఎమ్మెల్యే వేరుంటారు. ఇట్లా ఈ రకంగా నల్గొండ జిల్లా వెనుకబాటుతనానికి గురైంది. రెండోది, హైవేల వైపు ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కొద్ది పరిశ్రమలు వచ్చినాయి. ఆ పరిశ్రమలు కూడా ఏంటివి, రసాయన పరిశ్రమలు, ఎక్కడో దూరంగా ఉండాల్సినటువంటి పరిశ్రమలని మా జిల్లాకు రుద్దిరు. ఎందుకు, మా భూములు తీసుకురు, మాకు మా జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళని ఉద్యోగులు పెట్టుకోకపోతుండే, దాని కాలుష్యం మాత్రం మాకు ఉంటుండే. ఇట్లా నల్గొండ జిల్లా పెద్ద అభివృద్ధి చెందలేదు, ప్రాజెక్టులు లేదు. రెండో విషయం ఏంటంటే, నాగార్జున సాగర్ నీరు కేవలం ఆనాడు పాలకులు ఆలోచించి కొంత మిర్యాలగూడెం ఆ కింది బెల్ట్ కోదాడ వరకు మాత్రమే వాటర్ ఉంటుండే. ఈ ప్రాంతం ఏదైతే దేవరకొండ అని చెప్పబడుతుందో, మునుగోడు చెప్పబడుతుందో, తర్వాత భువనగిరి, ఈ బెల్ట్కు వాటర్ లేదండి. దీన్ని ఎవరు కూడా ఆలోచన చేయలే. అవును, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్ఎల్బిసి పూర్తి చేయాలని ఆ రోజుల్లో మేము గోడల మీద చూస్తుండే. ఎస్ఎల్బిసి పూర్తి కావాలంటే తెలుగుదేశానికి ఓటేయాలని వాళ్ళు రాస్తుండే. ఇది సంపూర్ణంగా పూర్తిగా చేయాలంటే కాంగ్రెస్ రావాలని వీళ్ళంటుండే. కమ్యూనిస్టులు అన్నిటికీ సమస్య పరిష్కారం కమ్యూనిస్టులు గెలిపించండి. ఇట్లా రాజకీయాల్లో పోటీ పెరిగింది తప్ప అభివృద్ధి చేయడంలో కొంత అన్ని రాజకీయ పార్టీల వైఫల్యం. అంటే దీనిని క్షేత్రస్థాయిలో మనం పరిశీలిస్తే, ఎందుకంటే మీరు విద్యాధికుడు, అంటే నిజంగా ఇవి పరిష్కారానికి నోచుకొని అవకాశం లేని సమస్యల, లేదంటే ఎలాంటి విషయాలు దృష్టి పెడితే ఈ సమస్యలకి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది? ఇలా పాలకులుగా ఎన్నిక కాబడ్డటువంటి నాయకులు చిత్తశుద్ధి లోపించిందండి. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు డిగ్రీ కాలేజ్ ఉంటుంది, పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది, మెడికల్ కాలేజీలు ఉంటాయి, మంచి రోడ్లు సౌకర్యాలు ఉంటాయి, అక్కడ చుట్టుపక్కల పరిశ్రమలు వస్తాయి. కారణం ఏంటి? దీనికి ఆ నాయకుడికి ఉండాల్సినటువంటి చిత్తశుద్ధి. వీళ్ళేమో ప్రజల నుంచి ఓట్లు వేసుకుంటారు, పోతారు, అక్కడ కాంప్రమైజ్ అవుతారు. సో నేను ఎవరిని తప్పుపడతలేదు. అన్ని రాజకీయ అంటే ఏమంటారు చూసిన తిలా అదేదైతే మనం చెప్తున్నామో, తిలాపాపం తలా పిలికడు అని చెప్పేసి మనం అంటా ఉన్నామో, ఇది అందరి బాధ్యత ఉంది. కాబట్టి మీ చదువుకున్న వాళ్ళుగా మేము అనుకునే వాళ్ళం, అరే
చదువులేని అందరూ ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. మా సమస్యలు అట్లనే ఉండే, మా బతుకులన్నీ ఇట్లనే ఉండే, ఒక బస్సు లేకపోయే, కరెంటు లేనటువంటి గ్రామాలు మనదాకున్నాయండి మా జిల్లాలో. హైదరాబాద్కి 80 కిలోమీటర్లు అండి. ఇప్పుడు పూర్తి స్థాయి ఇప్పుడు 100% అయిపోయింది. రోడ్లు వచ్చేసినాయండి, ఒక కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ ఇంకా రావాల్సినటువంటి వచ్చినాయి. బట్ అది పెద్దగా అంత అంటే మళ్ళీ ఇప్పుడు ఉదాహరణ మునుగోడులో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది, పూర్తి స్థాయిలో డాక్టర్లు ఉండరు, వాటిలో ఆపరేషన్ థియేటర్లు తక్కువ, ఏదో కుటుంబ నియంత్రణ తప్ప. మళ్ళీ నల్గొండకు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడిప్పుడుగా కొంతగా మారుతూ ఉంది.